దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయకుండా తాము ఆదేశాలు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు చెప్పిన కొన్ని గంటలకే ఢిల్లీ సీఎంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసింది. దీంతో దేశంలోనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అరెస్టైన మొట్టమొదటి సిట్టింగ్ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. గతంలో బీహార్ ముఖ్యమంత్రి లూలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సైతం పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. కానీ దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకోవడం కంటే ముందే తమ పదవి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ మాత్రం ఇంకా సీఎంగా కొనసాగుతుండగానే అరెస్ట్ చేయడం గమనార్హం. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఇటు కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరనుంది ఈడీ. కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండించిన ఆప్ నేతలు కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిషి ప్రకటించారు. కేజ్రీవాల్ ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని, అందుకే లోక్సభ ఎన్నికల ముందు అక్రమంగా జైలుకు పంపించడానికి కుట్ర పన్నారన్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం వెనుక పెద్ద కుతంత్రం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా విమర్శించారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఎర్నాకులంలో ఆప్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు. ప్రతిపక్ష నేతలను మోదీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం, దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆక్షేపించారు. ఇదిలా ఉంటే మరోవైపు లిక్కర్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు కోరుతున్నారు. దర్యాప్తునకు సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు.